అసూయాపరులు ఎంత నెగిటివ్ క్యాంపెయినింగ్ చేసినా చివరకు పైరసీకి కూడా పాల్పడినా గేమ్ చేంజర్ కలెక్షన్ల వీరవిహారం మాత్రం కొనసాగుతోంది. మరి ముఖ్యంగా గేమ్ చేంజర్ సంక్రాంతి నాడు కలెక్షన్ల ఓచకోత కోసింది. సినిమా 5వ రోజున డిస్ట్రిక్ట్ యాప్ మరియు వాకిన్స్ కాకుండా ఒక్క బుక్ మై షో యాప్లోనే 135.03K టికెట్స్ సోల్డ్ అవుట్ అయ్యాయి. ఇక్కడ కనబడుతున్న వివరాల ప్రకారం తెనాలి, చిలకలూరుపేట, గుంటూరులో నైట్ షో బుకింగ్స్ ర్యాంపేజ్ మోడ్లో ఉన్నాయి. భీమవరం టౌన్ 5th డే సెకండ్ షో పరిస్థితి ఇది. ఇక వైజాగ్లో ఆక్యుపెన్సీ స్టాట్స్ ఈ విధంగా ఉన్నాయి. సంగం థియేటర్ 100% ఆక్యుపెన్సీ, మెలోడీ 100%, వెంకటేశ్వర 95%, కామేశ్వరి 97% అండ్ రమాదేవి 100% ఆక్యుపెన్సీ. ఇక తమిళనాడులో గేమ్ చేంజర్ ప్రభంజనం కొనసాగుతోందని చెప్పవచ్చు. సాలెం, తిరుపూర్, పాండిచ్చేరిలలో ఈవినింగ్ షో పరిస్థితి ఇది. చెన్నై నైట్ షోస్ ర్యాంపేజ్ మోడ్లో ఉన్నాయి. ఎగనెస్ట్ ఆల్ ఆడ్స్ వైజాగ్, విజయవాడ, విజయనగరం, రాజమండ్రి, ఏలూరులో బిఎంఎస్ స్టేటస్ ఏ రేంజ్లో ఉందో మనం తెలుసుకోవచ్చు. మళ్ళీ తమిళనాడుకు వస్తే తిరునెల్వేలి, కావల్కినారు, కుంభకోణంలో పరిస్థితి ఇది. నైజాంలో ఇది మిస్టర్ బాక్స్ ఆఫీస్ 1 మ్యాన్ షో. వరంగల్ మరియు గుంటూరులో నైట్ షోస్ ర్యాంపేజ్ కొనసాగుతోంది. ఇకపోతే ఈస్ట్ గోదావరి ఏరియాలో డే 4 టోటల్ షేర్ 40 లక్షలు గేమ్ చేంజర్ వసూలు చేసింది. టోటల్ షేర్ 4 రోజులకు 5,20,00,000, అది కూడా వితౌట్ జిఎస్టీ. కాగా 5వ రోజైన సంక్రాంతి రోజున గేమ్ చేంజర్ 60 లక్షలకు పైగా ఈ ఏరియాలో వసూలు చేసిందని ఒక అంచనా. ఏదేమైనా గేమ్ చేంజర్ ఈస్ట్ గోదావరిలో బ్రేక్ ఈవెన్ కావడం అనేది ఒక కేక్ వాక్ లాంటిది. నెక్స్ట్ వీకెండ్ కి గేమ్ చేంజర్ చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా వస్తుంది అనేది ట్రేడ్ విశ్లేషకుల అంచనా.